హాయ్ ఆల్, రైస్లోకి ఎప్పుడు చేసినా కూడా చికెన్ కర్రీని ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మనకు అన్నంలోకి కలుపుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలానే దీన్ని ఫ్రైగా కూడా తినచ్చు అనమాట. రెండిటికి కలిపి ఒకటే ప్రొసీజరు, ఏంటో కాదండి, చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు అనమాట. దీనికి గాను ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకోవాలి. కళాయిలో డైరెక్ట్ వేసేసి ఉప్పు పసుపు వేసేసి ప్లేట్ క్లోజ్ చేసేస్తే ఆటోమేటిక్గా దీంట్లోంచి వాటర్ అనేటివి వస్తాయన్నమాట. ఆ వాటర్ ఇంకిపోయినంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. వన్స్ ఎగిరిపోయిన తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకొని ఇంకొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే దీంట్లోకి ఎండు కొబ్బరి టమోటా పేస్ట్ కూడా వేసేసి ఇంకొద్దిసేపు బాగా ఫ్రై చేసుకొని ఫైనల్గా మిరప్పొడి ధనియాల పొడి చికెన్ మసాలా వేసుకొని ఇంకొద్దిసేపు బాగా కలిపెట్టుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సిమ్లో ఒక 5 minutes ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే